జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం అంటాం. అంటే మనకు ఉన్న థైరాయిడ్ గ్లాండ్ అనేది అనుకున్న దానికన్నా తక్కువగా పనిచేయడం. సో ఇది తక్కువగా పనిచేయడం వల్ల బాడీలో T3 T4 లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఇంకొక రకం ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అంటాం అన్నమాట. అది మన థైరాయిడ్ గ్లాండ్ అనేది అనుకున్న దానికన్నా ఎక్కువగా పనిచేయడం వల్ల T3 T4 లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనము హైపోథైరాయిడిజం అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ మొహమ్మద్ ముస్సి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. జనరల్గా హైపోథైరాయిడిజం వల్ల ఉండే లక్షణాలు చూసుకున్నట్లయితే బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, కొద్దిగా పని చేసినా తొందరగా అలసిపోవడం, అసలు పని చేయాలని అనిపించకపోవడం, ముఖం నిద్ర లేచిన వెంటనే ముఖం వాపు రావడం, కాళ్ళు వాపు రావడం, నెయిల్స్ అంటే గోర్లు తొందరగా విరిగిపోవడం, బాడీ పెయిన్స్ అండ్ వీక్నెస్, అండ్ లేడీస్లో ఎస్పెషల్గా పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అన్న రావచ్చు, లేదంటే వస్తుంటే ఎక్కువ కాలం బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అంటే గ్రోత్ అనేది లైక్ హైట్ అనేది పెరగకపోవడం, ఎక్కువ లావుగా అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ తొందరగా కన్ఫర్మ్ అవ్వకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం, అండ్ ఒకవేళ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడం లాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోవాలన్నది చూసుకున్నట్లయితే జనరల్గా థైరాయిడ్ హార్మోన్ తయారవ్వడానికి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయోడిన్ రిచ్ ఫుడ్స్ అంటాం అన్నమాట. అయోడైజ్డ్ సాల్ట్ దొరుకుతుంది. సీ ఫుడ్స్ లైక్ ఫిష్, ఇలా సీ ఫుడ్స్ రిలేటెడ్గా అన్నిట్లోనూ అయోడిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ జింక్ అండ్ సెలీనియం కూడా థైరాయిడ్ హార్మోన్ను ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇవి ఎందులో ఉంటాయి చూసుకున్నట్లయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్లో కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ సెలీనియం ఎస్పెషల్లీ మనకు డ్రై ఫ్రూట్స్లో మనం చూసుకున్నట్లయితే వాల్నట్, బ్రెజిల్ నట్, బాదం, ఇలాంటి వాటిల్లో ఈ జింక్ సెలీనియం అనేది హై కాన్సన్ట్రేషన్స్గా ఉంటుంది. ఈ జింక్ అండ్ సెలీనియం రిచ్ ఉన్నవి తీసుకోవడం కూడా మంచిది. అసలు ఏ ఫుడ్స్ తినకూడదు అన్నది చూసుకున్నట్లయితే జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లంలో ఏదర్ హైపర్ థైరాయిడిజంలో కానీ హైపోథైరాయిడిజంలో కూడా కొంతమందికి గొంతు వాపు ఉంటుంది. దాన్ని మనం గాయిటర్ అంటాం అన్నమాట. ఇలాంటి వాళ్ళల్లోని ఖచ్చితంగా తినకూడని ఫుడ్స్ ఏవి అనేది చూసుకున్నట్లయితే గాయిట్రోజన్స్ అంటాం అన్నమాట. క్యాబేజ్, కాలీఫ్లవర్, రాడిష్, సోయా అండ్ సోయాబీన్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సార్ అసలు ఈ ఫుడ్స్ మేము అసలు తినకూడదా అంటే వన్స్ ఇన్ ఏ వైల్ అప్పుడప్పుడు తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అవి ఖచ్చితంగా పచ్చిగా ఉన్నప్పుడైతే తినకూడదు. ఏదర్ మనం బాయిలింగ్ చేసైనా కానీ ఫ్రై కానీ ఏదో రకంగా తినడం మంచిది. అండ్ ఎస్పెషల్గా ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలోని బిఎంఆర్ ఇది తక్కువగా ఉంటుందన్నమాట. చాలా నీరసంగాను, కొద్దిగా పని చేసినా తొందరగా అలసిపోతూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లోని ఆ బేసల్ మెటబాలిక్ రేట్ని, బిఎంఆర్ని ఇంక్రీజ్ చేయడానికి మనము ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే బిఎంఆర్ని పెంచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజంలో చాలామంది బరువు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు వెయిట్ తగ్గాలనుకున్నా కూడా తగ్గలేకపోతూ ఉంటారు. సో ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు బరువు ఇంకా ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి, బరువు తగ్గడానికి ఏం చేయాలి అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే కూర్చున్న చోటే తినడం, తాగడం, పడుకోవడం ఇలాంటివన్నీ తగ్గించేసి ఏదర్ వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు డైట్లో చేయాల్సిన చేంజెస్ ఏంటి అంటే హై క్యాలరీ ఫుడ్స్ లైక్ బేకరీ ఐటమ్స్, కేక్స్, పేస్ట్రీస్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్, స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తగ్గిస్తే మంచిది. అండ్ ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వాళ్ళు జనరల్గా థైరాయిడ్ టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ అనేది నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. పొద్దున లేచిన వెంటనే ఫస్ట్ ఈ థైరాయిడ్ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న వెంటనే మినిమం 40 minutes వరకు ఏ ఫుడ్
ఏ డ్రింకు తీసుకోకూడదు. అది కాఫీ కావచ్చు, టీ కావచ్చు, పాలు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ కానీ లిక్విడ్ ఫుడ్ కానీ ఏది 40 మినిట్స్ వరకు ఖచ్చితంగా తీసుకోకూడదు. ఒకవేళ మార్నింగ్ పూట థైరాయిడ్తో పాటు ఏదర్ బీపీకి కావచ్చు, గ్యాస్కి కావచ్చు, గ్యాస్ ప్రాబ్లంకి కావచ్చు, ఏదైనా ట్యాబ్లెట్ వాళ్ళు వాడుతున్నట్లయితే ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్కి ఆ వాడుతున్న ఇంకొక ట్యాబ్లెట్కి మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కొంతమంది ఏదర్ రీజన్ ఏదైనా కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళడానికో లేకపోతే సడన్గా ఏదైనా పని పడో ఆ రోజు ట్యాబ్లెట్ మర్చిపోతూ ఉంటారు. అలా ట్యాబ్లెట్ మర్చిపోయిన రోజు ఏం చేయాలి అంటే, ఇంకా మనం తిన్న తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బాడీకి అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి మనం నెక్స్ట్ డే మిస్ అయిన ట్యాబ్లెట్ ఆ రోజు ట్యాబ్లెట్ కలిపి డబుల్ డోస్ తీసేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు వీడియో విన్నారు కదా, మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కానీ, లేదంటే థైరాయిడ్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, అలాగే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, జనరల్గా ఇంకేదైనా ప్రాబ్లం గురించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ ద్వారా మమ్మల్ని అడగండి, మేము రిప్లై ఇస్తాము. కుదిరితే దాని గురించి వీడియో కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.